నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలిగ్గా చదువుకోవడానికి అనువుగా మనకు ఈ వీడియో పాఠ్యాంశాలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం 8వ తరగతి బయాలజీలోని సెమిస్టర్ 1లో 4వ పాఠ్యాంశం జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం. ప్రతి జీవి మనుగడకు ప్రసరణ, జీర్ణక్రియ, శ్వాసక్రియ ప్రక్రియలు అత్యవసరం. ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అవసరం. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మీకు ఒక జాతి శాశ్వతంగా ఉండడానికి సహకరించే జీవక్రియ ఏది, లేదా ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి సహకరించే జీవక్రియ ఏది అని అడుగుతారు. ప్రత్యుత్పత్తి. జీవులు ప్రత్యుత్పత్తి జరపకపోతే వాటి తర్వాత తరం ఉండదు. తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగుతూ ఉండడానికి కారణం ప్రత్యుత్పత్తి కారణం అన్నమాట. అయితే జంతువులు వాటి యొక్క పిల్లల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మానవుడైతే శిశువు అంటాం, పిల్లి పిల్ల, కుక్క పిల్ల, సీతాకోక చిలుక అయితే డెంబకం అంటాం, కోడి పిల్ల, ఆవు దూడ, కప్ప అయితే టాడ్పోల్ అంటాం. కాబట్టి కప్ప, టాడ్పోల్ అండ్ సీతాకోక చిలుక, డెంబకం ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. అయితే మొక్కల వల్ల జంతువుల్లో కూడా 2 విధాలుగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. సో ఇందులో ముందు లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం మాట్లాడుకుందాం. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయి. జంతువుల్లో కూడా పురుష, స్త్రీ జీవులు భిన్నమైన ప్రత్యుత్పత్తి భాగాలు లేదా అవయవాలను కలిగి ఉంటాయి. అంటే అవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఆడ, మగ, స్త్రీ, పురుష అని 2గా కనిపిస్తుంటాయి. మొక్కల వల్ల జంతువుల ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగా వాటి కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజమే ఒక కొత్త జీవిగా వృద్ధి చెందుతుంది. సాధారణంగా స్త్రీ, పురుష జీవుల నుండి మనకి బీజకణాలు ఉంటాయి. ఈ బీజకణాలు కలిస్తేనే మనం ఏమని పిలుస్తాం? ఫలదీకరణం అంటాం. ఫలదీకరణ జరిగిన తర్వాత మాత్రమే మీకు సంయుక్త బీజం ఏర్పడుతుంది. వాటి నుండి కొత్త జీవి అనేది రావడం జరుగుతుంది. పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. గుర్తుపెట్టుకోండి, స్త్రీ పురుష బీజకణాలు కలయిక జరిగితే లైంగికం, జరగకపోతే అలైంగికం అన్నమాట. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు చూసుకున్నట్లయితే పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత ముష్కాలు అంటే 2, ఓకేనా, జత శుక్రవాహికలు ఒక పురుషాంగం ఉంటాయి. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజకణాలను శుక్రకణాలు అంటారు. ముష్కాల నుండి వచ్చేటటువంటి బీజకణాలు మనం శుక్రకణాలు అంటాం. ముష్కాలు మిలియన్ల కొద్దీ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్రకణం తల, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. ప్రతి శుక్రకణం సాధారణ కణాంగాలు కలిగిన ఒక కేక కణం అని చెప్తాం. ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలకు వస్తే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత అంటే 2 స్త్రీ బీజ కోశాలు, ఒక జత స్త్రీ బీజ వాహికలు, దీన్ని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము, ఒక గర్భాశయం ఉంటుంది. స్త్రీ బీజ కోశం అనేది స్త్రీ సంయోగ బీజాలైనటువంటి అండాలను ఉత్పత్తి చేస్తుంది. స్త్రీలలో ఒక స్త్రీ బీజ కోశం నుండి ప్రతి నెల ఒక అండం మాత్రమే విడుదలవుతుంది. విడుదలైనది స్త్రీ బీజ వాహికలోకి చేరుతుంది, అంటే ఫాలోపియన్ ట్యూబ్లోకి రావడం అయితే జరుగుతుంది. శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. శుక్రకణం వలె అండకణం కూడా ఏకకణమే. జంతువుల్లో అండాలు పరిమాణంలో తేడా ఉంటాయి. ఈ అండాలు మానవులోని అండాల వలె అతి చిన్నవిగా ఉండవచ్చు, కోడిలో వలె చాలా పెద్దవిగా ఉండవచ్చు. అండాలన్నింటికి వల్ల పెద్దది ఉష్ణప్రక్ష యొక్క అండకణం అని చెప్తాను అనమాట. కాబట్టి శుక్రకణాలు ఏకకణాలే, అండకణాలు కూడా ఏకకణాలే. ఇవి చాలా చిన్నవిగా ఉండొచ్చు, చాలా పెద్దవిగా కూడా ఉండొచ్చు. మానవుల్లో చాలా చిన్నగా ఉంటే అంటే కోడిలో పెద్దదిగా ఉంటుంది. అన్నింటికన్నా పెద్దది మనకి ఉష్ణపక్షి యొక్క అండకణం అని చెప్తాం. ఫలదీకరణ. ప్రత్యుత్పత్తి మొదటి దశ శుక్రకణము అండంతో సంయోగం చెందడం. శుక్రకణం అండాన్ని చేరుకున్నప్పుడు వానిలో ఒక శుక్రకణం మాత్రమే అండంలోకి సంయోగం చెందుతుంది. అంటే ఒక అండకణంలోకి ఒక శుక్రకణం మాత్రమే సంయోగం చెందుతుంది. అండము మరియు శుక్రకణం సంయోగం చెందడాన్ని మనం ఫలదీకరణము అంటాము. ఫలదీకరణం జరుగు సమయంలో శుక్రకణము మరియు అండం యొక్క కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజము ఏర్పడుతుంది. దీన్నే జైగోట్ అని పిలుస్తాం. ఒక జీవి ఫలదీకరణ ప్రక్రియ అనేది
తల్లి నుండి వచ్చిన అండము మరియు తండ్రి నుండి వచ్చిన శుక్రకణము కలయిక. కావున శిశువులో కొన్ని లక్షణాలు తండ్రి నుండి, కొన్ని లక్షణాలు తల్లి నుండి, అంటే కొన్ని తల్లి నుండి, కొన్ని తండ్రి నుండి, మరికొన్ని అనువంశికంగా సంక్రమిస్తాయన్నమాట. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణ జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు. అంతర ఫలదీకరణం మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్ళు సహా చాలా జంతువుల్లో జరుగుతాయి. ముఖ్యంగా మనం ఏమంటాం మమ్మల్స్ అంటాం కదా, క్షీరదాల్లో జరుగుతాయి అన్నమాట. ఇక టెస్ట్ ట్యూబ్ బేబీ. కొందరు స్త్రీలలో స్త్రీ బీజ వాహికలు మూసుకుపోయి ఉంటాయన్నమాట, అంటే ఫాలోపియన్ ట్యూబ్స్. అటువంటి స్త్రీలలో శుక్రకణాలు అండాన్ని చేరలేకపోవడం వల్ల ఫలదీకరణం జరగదు. ఆ స్త్రీలు సంతానోత్పత్తి జరగదు. ప్రత్యుత్పత్తి జరపలేని స్త్రీలలో వైద్యులు అప్పుడే విడుదలైన అండమును, శుక్రకణంలను పరస్థానిక ఫలదీకరణము అంటారు. పరస్థానిక ఫలదీకరణం అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. అంటే టెస్ట్ ట్యూబ్లో రెండుని ఫలదీకరణం చేస్తారు. శరీరం వెలుపల ఫలదీకరణం కొద్ది గంటల పాటు కలిసి ఉంచుతారు. ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజమును ఒక వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిచ్చి దాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. అంటే ఒకవేళ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అయిపోతే 1 వీక్ వరకు అది బయటే ఉంచి దాని అభివృద్ధి సక్రమంగా జరుగుతుందో లేదో చూసి తర్వాత తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఈ శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి తల్లి గర్భంలోనే జరిగి అందరి శిశువులాగా జన్మిస్తుంది. ఈ విధంగా జన్మించిన శిశువుని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. ఓకేనండి, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. వాస్తవంగా టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న పదం మనల్ని శిశువులు పరీక్ష నాలుగులో పెరుగుతారనే అపోహలో ఉందన్నమాట. టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చాలామంది ఏంటంటే పిల్లలు మొత్తం శిశువు అంతా కూడా టెస్ట్ ట్యూబ్లో పెరుగుతాడని ఒక అపోహ ఉంటుంది. అది కాదు, కేవలం టెస్ట్ ట్యూబ్లో శుక్రకణము, అండకణము ఫలదీకరణ జరిగినంత వరకే దాన్ని బయటపెట్టి తర్వాత స్త్రీ శరీరంలో ప్రవేశపెడతారు. ఇక బాహ్య ఫలదీకరణము. చాలా జంతువులలో ఫలదీకరణ స్త్రీ శరీరానికి వెలుపల జరుగుతుందనమాట. అంటే స్త్రీజీవి శరీరంలో కాకుండా బయట జరుగుతుందనమాట. ఇటువంటి జంతువుల్లో ఫలదీకరణం నీటిలో జరుగుతుంది. వసంత ఋతువు లేదా వర్షా ఋతువులో కప్పలు, గోధురు కప్పలు చెరువుల్లో మరియు నెమ్మదిగా పాకే కాలువల్లోకి చేరుతాయి. ఆడ మగ కప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప వందల కొద్ది గుడ్లను విడుదల చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్నట్లుగా కప్పగుడ్డుకు పైన పెంకు ఉండదనమాట. కప్పగుడ్లు కోడిగుడ్డుతో పోలిస్తే చాలా సున్నితమైనది. ఒక జెల్లీ లాంటి పొర గుడ్లన్నింటికి కప్పి ఉంచి గుడ్లను రక్షణ కల్పిస్తుంది. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే మగకప్ప శుక్రకణాలు అండాలపైకి విడుదల చేస్తుంది. ఓకేనండి. సో స్పాను, దీన్ని మిల్ట్ అంటారు. ఈ రెండు కూడా మనకేమవుతాయంటే కొన్నిసార్లు వాటిపైన విడుదల చేయొచ్చు లేదా నీటిలో ఇంకెక్కడైనా విడుదల చేయొచ్చు. ప్రతి శుక్రకణం తన పొడవైన తోక సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఈదుతుంది. శుక్రకణాలు అండాలు చేరినప్పుడు ఫలదీకరణ జరుగుతుంది. ఈ విధమైన ఫలదీకరణ పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక స్త్రీజీవి వెలుపల జరుగుతుంది కాబట్టి వీటిని బాహ్య ఫలదీకరణం అంటారు. అంటే కొన్నిసార్లు ఫలదీకరణం అంటే మనకి చేపలు కానివ్వండి, కప్పల్లో కానివ్వండి, అలాగే సముద్ర నక్షత్రాలు వంటి జీవుల్లో ఇది బయట జరుగుతుందన్నమాట. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, బాహ్య ఫలదీకరణం అంటాం. చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జీవులు ఈ పద్ధతి అతి సాధారణంగా కనిపిస్తుంది. కోడి ఒకసారి ఒకే గుడ్డు పెడుతుంది. చేపలు, కప్పలు వందల కొద్ది గుడ్లు పెడతాయి. ఎందుకు అంటే కప్పలు, చేపలు వందల కొద్ది అండాలను, మిలియన్ల కొద్ది శుక్రకణాలు విడుదల చేసినప్పటికీ అవన్నీ ఫలదీకరణ చెంది పిల్లలకు అభివృద్ధి చెందవు. కారణం అండాలు మరియు శుక్రకణాలు నీటి కదలికలకు, గాలి వర్షపాతానికి గురి అవుతాయి. కాబట్టి అధిక సంఖ్యలో అండాలు, శుక్రకణాలు పెడితే ఏ కొద్ది మాత్రమైనా ఫలదీకరణం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఫలదీకరణ జరిగే అవకాశాన్ని పెంపొందించడానికి అధిక సంఖ్యలో ఏం చేస్తాయంటే ఇవి ఓకేనా శుక్రకణాలను, అండకణాలను ఉత్పత్తి చేయడం వల్ల కొన్నైనా ఫలదీకరణ చెందే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఇతర జంతువులు కూడా అండాలను ఆహారంగా తీసుకుంటాయి. అంటే చెరువులో ఉండే ఇతర జీవులు ఈ అండకణాలను, శుక్రకణాలను ఆహారంగా తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తర్వాతది పిండాభివృద్ధి. ఫలదీకరణం జరిగిపోయింది, ఇప్పుడు పిండాభివృద్ధి. ఫలదీకరణంతో ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము పిండముగా అభివృద్ధి చెందడం అవుతుందన్నమాట. సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది కణాలు బంతిని ఏర్పరుస్తాయి, ఒక బాల్లా ఏర్పడుతుందన్నమాట. ఈ కణాల సమూహాలు ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణంను పిండం అంటాము. జైగోట్ అనేది కణాల బంతి అయింది, కణాల బంతి కాస్త పిండమైంది. పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది. అది
శరీర గర్భంలోని అంటే గర్భాశయం గోడలకు అతుక్కోవడం జరుగుతుంది. క్రమంగా శరీర భాగాలైనటువంటి చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు మొదలైనవన్నీ అభివృద్ధి చెందుతాయి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణము అంటారు. అంటే శరీర భాగాలు గుర్తించగలిగితే భ్రూణం అంటాము. శరీర భాగాలు గుర్తించలేని ఒక ముద్ద వంటి దశను పిండం అంటాము. భ్రూణం యొక్క అభివృద్ధి పూర్తయిన తర్వాత తల్లి ఆ శిశువుకు జన్మనిస్తుంది. కోళ్ళలో కూడా అంతర్ఫలదీకరణ జరుగుతుంది. కానీ మనుషులు, ఆవుల వలె కోళ్ళు శిశువులకు జన్మనివ్వలేవు. ఫలదీకరణ జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది స్త్రీ బీజ వాహిక క్రింది వైపుకు ప్రయాణిస్తుంది. అలా క్రిందకు ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక రక్షక పొరలు ఏర్పడతాయి. నీవు చూసే కోడిగుడ్డు చుట్టూ ఉండే గట్టి పెంకు వంటి రక్షక పొరల్లో ఒకటనమాట. అంటే కోడిగుడ్డుకు పెంకు ఎలాగో తల్లి గర్భంలో ఏర్పడినటువంటి పిండానికి రక్షణగా అనేక పొరలు అయితే ఏర్పడతాయన్నమాట. అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తర్వాత చివరకు కోడి గుడ్డు పెడుతుంది. పిండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు లేదా 21 రోజులు పడుతుంది. గుడ్లకు తగినంత వేడిమి కలిగించేందుకు కోడిపెట్ట గుడ్లపై కూర్చొని ఉండడానికి మీరు గమనించే ఉంటారు. ఈ సమయంలో గుడ్డు లోపల కోడి పిల్లగా అభివృద్ధి చెందుతుంది. కోడి పిల్ల పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తుంది. బాహ్య ఫలదీకరణంలోనే జంతువుల్లో పిండాభివృద్ధి స్త్రీజీవి దేహాల వెలుపలే జరుగుతుంది. ఈ పిండాల పెరుగుదల అండ పొరలలో లోపల కొనసాగుతుంది. అయితే అదే అంతరంగా జరిగితే ఓకే, బాహ్యంగా జరిగేటటువంటి ఫలదీకరణలో ఏమవుతుందంటే ఆ పిండ కణాల్లో కావాల్సినటువంటి అన్ని పోషకాలన్నీ కూడాను అండంలో ఉండడం వల్ల పూర్తిగా అవి పెరిగిన తర్వాత బయటికి రావడం అయితే జరుగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. అసంఖ్యాకంగా చిరుకప్పులు చెరువులో, కాలువల్లో ఈదుతూ ఉండడం మీరు చూసే ఉంటారు. అంటే ఈ విధంగా చిరుకప్పలుగా మారిన తర్వాత ఆ గుడ్లను పగలగొట్టి బయటకు వస్తాయి. శిశోత్పాదక మరి అండోత్పాదక జంతువులేవి. కొన్ని జంతువులు పిల్లలను కనగా మరికొన్ని జంతువులు గుడ్లను పెట్టి తర్వాత పిల్లలుగా అభివృద్ధి చెందుతాయి. పిల్లలు కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. కొన్ని తల్లి జంతువులు తమ అండాలకు వాటి శరీరానికి వెలుపల పెట్టడం వలన ఆయా జంతువులు గుడ్లను పరిశీలించడం సులభం. ఇవి అండోత్పాదక జంతువులు. ఉదాహరణకి కప్ప, చేప, పాము ఇవి గుడ్లను బయట పెడతాయి. కుక్క, ఆవు లేదా పిల్లి మొదలైనవి గుడ్లను సేకరించలేరు, ఎందుకంటే అవి గుడ్లను పెట్టవు. జంతువులు పిల్లల్ని కంటాయి. వీటిని శిశోత్పాదకాలు అంటారు. పిల్లల నుండి ప్రౌఢజీవులు. మరి ఒక జీవి పుట్టిన తర్వాత అండ నుండి పిల్ల వచ్చింది లేదా జీవి నుండి పిల్ల వచ్చింది. సో అది ప్రౌఢజీవిగా మారడానికి ఎటువంటి మార్పులు జరుగుతాయి? కొత్తగా జన్మించిన లేదా గుడ్ల నుండి పొదగబడిన శిశువు ప్రౌఢజీవుల అయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని జంతువులు పిల్ల జీవులు తమ ప్రౌఢజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. పట్టుపురుగు జీవి చరిత్రలో గుడ్డు డింబకంగా లేదా గొంగళ పురుగుగా మారుతుంది. తర్వాత కోశస్థ దశకు వస్తుంది. తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది. కప్ప ఇటువంటి అభివృద్ధికి మరొక ఉదాహరణ. గుడ్డు నుండి టాడ్పోల్ అనే ఒక లార్వా రూపంలో డింబకం వస్తుంది. తర్వాత ఇది ప్రౌఢజీవిగా స్పష్టమైన 3 దశల్లో మారుతుందన్నమాట. గొంగళి పురుగు లేదా పట్టుపురుగు యొక్క కోశస్థ దశ పట్టుపురుగు యొక్క ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. అంటే కోశస్థ దశలో కన్నా గొంగళి పురుగు అనేది ఒకలా ఉంటే, కోశస్థం అనేది ఒకలా ఉంటే, ప్రౌఢజీవిగా ఇంకోలా ఉంటుందన్నమాట. ప్రౌఢజీవుల్లో కనిపించే లక్షణాలు వాటి బాల్య దశల్లో కనిపించవు. కక్కూన్ నుండి ఒక అందమైన సీతాకోక చిలుక బయటకు వస్తుంది. టాడ్పోల్ విషయానికి వస్తే అవి గెంతడం, ఈదడం చేయగలిగే ప్రౌఢజీవులుగా మార్పు చెందుతాయి. గణనీయమైన మార్పు ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూప విక్రయం అంటారు. అంటే మనకి బాల్య దశలో ఉండేటటువంటి జీవి తిరిగి ప్రౌఢజీవికి వచ్చేటప్పుడు పూర్తిగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటే దాన్ని రూప విక్రయం అంటామన్నమాట. మానవుల్లో పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢ దశలో కూడా ఉంటాయి. కానీ కప్పజీవి చరిత్ర చూస్తే గుడ్లు, టాడ్పోల్ దశ అంటాము. ఇది చిన్న చేప పిల్ల మాదిరిగా ఉంటుంది. మలిదశ టాడ్పోల్, లాస్ట్ది ప్రౌఢ కప్ప. ఈ దశలో మనకి ఈ తొలి దశ టాడ్పోల్లో చేపను పోలి ఉంటుంది. మలిదశ టాడ్పోల్లో తోక ఉండే కప్పను పోలి ఉంటుంది. ప్రౌఢ దశలో కప్ప అయితే రావడం జరుగుతుంది. ఇవి జంతువుల్లో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు. ఇక అంటే లైంగిక ప్రత్యుత్పత్తి. ఇక అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో చూద్దాం. ముందుగా హైడ్రాలో ప్రత్యుత్పత్తి చూసుకుంటే మనకి కోరకీభవనం కనిపిస్తుంది. ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకన్నా ఎక్కువ బుడిపెలు ఉండవచ్చు. ఈ బుడిపెలు కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి. వీటినే కోరకాలు అంటారు. ఈస్ట్లో
కోరకాలు ఉంటాయి. ఇదే విధంగా ఈస్ట్లో కూడా జరుగుతుంది. హైడ్రాలో కూడా ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తిలో మీకు తల్లి తండ్రి రెండు ఉంటే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో కేవలం ఒక తల్లి కణం మాత్రమే ఉంటుంది. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీ భవనం అంటాం. ఇక అమీబాలో చూద్దాం. అమీబాలో ప్రత్యుత్పత్తి ఎలా ఉంటుంది? అమీబా ఒక ఏకకణ జీవి. అమీబా తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలు విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుంది. తద్వారా అమీబా దేహం 2గా విభజన చెందుతుంది. ప్రతి భాగం ఒక కేంద్రకాన్ని గ్రహించడం జరుగుతుంది. చివరకు ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల జీవులు ఏర్పడతాయి. ఒక జంతువు 2 పిల్ల జంతువులుగా విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం ఏమని పిలుస్తాం? ద్విధా విచ్ఛితి అంటాం. కోరకీ భవనము, ద్విధా విచ్ఛితితో పాటు ఒకే మాతృజీవి నుండి పిల్లలు ఏర్పడే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనం కోరకీ భవనము, ద్విధా విచ్ఛితి గురించి తెలుసుకున్నాం. ఇలాగే కాకుండా మరికొన్ని అలైంగిక ప్రత్యుత్పత్తులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ క్లోన్ డాలీ కథ అంటూ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. అంటే ఒక కణాన్ని పోలిన అదే కణాన్ని మనం తయారు చేయడం. జంతువుల్లో క్లోనింగ్ మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో గల రొజాలిన్ సంస్థలో ఇయాన్ విల్మంట్ మరియు అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారు. స్కాట్లాండ్ దేశం ఎడిన్బర్గ్ సిటీలో ఉండేటటువంటి రొజాలిన్ సంస్థలో ఇయాన్ విల్మంట్ అనే సైంటిస్ట్ దీన్ని విజయవంతంగా చేశారు. వారు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. అంటే వాళ్ళు తయారు చేసిన గొర్రె పిల్లకు పేరు డాలీ. ఇది 1996 జూలై 5న జన్మించింది. అది క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదము. డాలీ క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక కణంను ఆడ ఫిన్ డర్సెట్టే గొర్రె యొక్క క్షీరగ్రంథుల నుండి సేకరించారు. అదే సమయంలో నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండాన్ని సేకరించారు. చూడండి ఒకసారి, ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరగ్రంథుల నుండి ఒక కణం తీసుకున్నారు, స్కాటిష్ గొర్రె యొక్క అండాన్ని తీసుకున్నారు. అయితే ఈ అండం నుండి కేంద్రకాన్ని తీసేశారు. ఏదైతే స్కాటిష్ ఆడగొర్రె అండకణం తీసుకున్నాం కదా, దానిలో కేంద్రకాన్ని తీసేసి పిన్ డార్సెట్ గొర్రె క్షీరగ్రంథి నుండి సేకరించే కణకేంద్రకాన్ని కేంద్రకం తొలగించిన నల్లముఖం గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండంలో చూపించారు. ఆ విధంగా ఏర్పడిన అండాన్ని నల్లముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె గర్భంలో ప్రతిస్థాపన చేశారు. సో స్కాటిష్ గొర్రె యొక్క అండకణంలో కేంద్రకాన్ని తీసేసి ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క కణంలోని కేంద్రకాన్ని పెట్టి ఆ తయారైనటువంటి అండకణాన్ని తిరిగి ఫిన్ డార్సెట్ గర్భంలో పెట్టారనమాట. స్కాటిష్ ఆడగొర్రె గర్భంలో పెట్టారు. సాధారణ పద్ధతిలోనే అండం అభివృద్ధి చెంది చివరకు డాలీని జన్మనిచ్చింది. అది స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకం సేకరించబడిన ఫిన్ డార్సెట్ గొర్రెను అచ్చం పోలి ఉంది. నల్లముఖం కలిగిన స్కాటిష్ గొర్రె అండంలోని కేంద్రకం తొలగించడం వల్ల డాలీలో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రం కూడా కనిపించలేదు. అంటే స్కాటిష్ గొర్రె అండాన్ని తీసేసాం కాబట్టి అసలు అందులో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏవీ లేకుండా మనకి నల్లముఖం కలిగినటువంటి స్కాటిష్ అండంలో చేసినప్పటికీ దాని లక్షణాలు రాకుండా ఫిన్ డార్సెట్ లక్షణాలే మొత్తం వచ్చాయన్నమాట. ఫిన్ డార్సెట్ యొక్క ఆరోగ్యవంతమైన క్లోన్ అయినటువంటి డాలీ లైంగిక పద్ధతిలో చాలా పిల్లలను జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 14, 2003న డాలీ మరణించింది. డాలీ తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో క్షీరదాలను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ జీవులు పుట్టడానికి ముందో లేదో పుట్టిన తర్వాత మరణించాయి. చాలా సందర్భాల్లో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన జంతువులు తీవ్రమైన అసాధారణ లక్షణాలతో జన్మించాయి. ఈ విధంగా మనకి ఒక్క డాలీ మాత్రమే విజయవంతమైందని చెప్పొచ్చు. మనం ఈ పాఠంలో ఏం నేర్చుకున్నాం ఒకసారి సంక్షిప్తంగా రివ్యూ చేద్దాం. ఈ జంతువులు చూడండి, ఈ జంతువులు రెండు పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల జరిగితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ బీజ కోశాలు, స్త్రీ బీజ వాహికలు, గర్భాశయం ఉంటుంది. అలాగే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముస్కాలు, శుక్రవాహికలు, పురుషాంగం ఉంటాయి. స్త్రీ బీజ కోశాలు స్త్రీ సంయోగ బీజాలు అనేటువంటి అండాలు, పురుష
ముష్కాలు పురుష సంయోగ బీజాలైనటువంటి శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. అండము శుక్ర కణాల కలయిక వలన ఫలదీకరణ అంటారు. దీనివల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. జీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణను అంతర్ఫలదీకరణ అంటారు. మానవులు, కోళ్ళు, ఆవులు, కుక్కల వంటి ఇతర జీవులు జరుగుతుంది. స్త్రీ జీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. ఇది కప్ప, చేప, సముద్ర నక్షత్రంలో జరుగుతుంది. సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది పిండం ఏర్పరుస్తుంది. తదుపరి అభివృద్ధి కొరకు పిండం గర్భాశయ గోడలను అతుక్కుంటుంది. శరీర భాగాలని గుర్తించగలిగే విధంగా ఉండే పిండ దశను భ్రూణం అంటారు. మానవులు, ఆవులు, కుక్కలు వంటి పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే వాటిని అండోత్పాదకాలు అంటారు. కోడి, కప్ప, బల్లి, సీతాకోకచిలుక. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా పరివర్తన చెందడాన్ని రూపవిక్రయం అంటారు. ఒక తల్లి మాత్రమే ప్రత్యుత్పత్తి, అంటే తల్లి లేదా తండ్రి ఏదో ఒకటి మాత్రమే ప్రత్యుత్పత్తిలో భాగంగా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలు కొత్త జీవులు కోరకాల నుండి అభివృద్ధి చెందుతాయి. ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకి భవనం అంటాం. అమీబా తనకు తాను రెండుగా విభజన చెందడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ఈ రకమైన ప్రత్యుత్పత్తి విధానాన్ని ద్విధా విచ్చితి అంటారు. ఇవి మన పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అన్ని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని మన కోసం ప్రశ్న జవాబులోనే వాటిని ఒకసారి చూద్దాం. అంతర్ఫలదీకరణం జరిగేది ఎక్కడ అంటే స్త్రీజీవి శరీరం లోపల జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా చిరుకప్ప ప్రౌఢకప్పగా మారుతుంది. రూపవిక్రయం. సంయుక్త బీజం నందుల కేంద్రకాల సంఖ్య ఎప్పుడు ఒకటే ఉంటాయి. తర్వాత స్త్రీ వాక్యం, కింది వాక్యాలను సత్యమా లేదా అసత్యమా తెలియజేయండి. అండోత్పాదకాలు పిల్లలకు అంటాయి, తప్పు. శుక్రకణం ఏకకణం, రైటు. కప్పలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది, రైటు. సంయోగ బీజం అనే కణమును మానవుడు ఏర్పడుతాడు, రైటు. ఫలదీకరణం చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణం చేత ఏర్పడుతుంది, ట్రూ, రైటే. అమీబా కోరకి భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది, తప్పు, ద్విధా వచ్చింది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణ ఒక అత్యవసర ఘట్టము, ఓకేనండి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో అసలు ఫలదీకరణం అనేది జరగదు, ఫాల్స్. ద్విధా విచ్చితి ఒక లైంగిక ప్రత్యుత్పత్తి విధానము, రైటు. పిండము ఫలితముగా సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది, రైటు. పిండము ఏకకణంతో ఏర్పడుతుంది, రైట్. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ అవయవంలో పిండం ఎత్తుక్కుంటుంది? గర్భాశయ గోడలు. అండం. కోడిలో ఫలదీకరణ విధానం అంతర్ఫలదీకరణ. పరస్థానిక ఫలదీకరణ మరొక పేరు ఐవీఎఫ్. శుక్రకణాల ఉత్పత్తి అయ్యే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ముష్కాలు. ఇక నిలువు, ఇది పదకోలకు సంబంధించిందండి, చేస్తారు. తర్వాత మనకి అమీబాలో జరిగేది విచ్చిత్వం అని ఇవ్వడం జరిగింది. తర్వాత హైడ్రా పారదర్శకంగా ఉండేటటువంటి కొన్ని భాగాలు అయితే ఇచ్చాడనమాట. అలాగే మీకు తెలుసా అంటూ ఒక టేబుల్ అయితే ఇచ్చాడు. అనేక వేల తేనెటీగలు సహనివేశంలో గల ఒకే ఒక తేనెటీగ గుడ్లను పెడుతుంది, దాన్నే రాణి ఈగ అంటారు. మిగిలిన ఆడ ఈగలన్నీ కూలి ఈగలు. తేనెపట్టు నిర్మించడం, పిల్లలను సంరక్షించడం, ఆరోగ్యవంతంగా గుడ్లు పెట్టేందుకు రాణికి ఈగలు సరిపోయేంతగా ఆహారాన్ని ఇవ్వడం. రాణి ఈగ వేల కొద్ది గుడ్లు పెడుతుంది. ఫలదీకరణ చెందిన అండాలు పొదగబడి అండం ఆడ ఈగలవుతాయి అన్నమాట. ఆడ ఈగలవుతాయి. అలాగే ఫలదీకరణ చెందిన గుడ్లు డ్రోన్లు అని పిలువబడే మగ ఈగలవుతాయి. తేనె పట్టును గుడ్లు పొదగడానికి అవసరమైన సుమారు ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచుకోవడం చాలా అవసరం. దీనికోసం కూలి ఈగలు పనిచేస్తూ ఉంటాయి. అంటే తేనె పట్టులో 35 డిగ్రీల సెల్సియస్ ఉండేటట్లుగా చూస్తుంటాయి అన్నమాట. తర్వాత కోడిగుడ్లను పొదిగే పరిశ్రమను ఏమని పిలుస్తారు? హ్యాచరీస్ నుండి సేకరిస్తాను. ఈ కోడి పిల్లలనే మనం సేకరించడం జరుగుతుంది. ఇదే అండి, ఓకేనా. సో పాఠ్యాంశాలపైన మీ సలహాలు సూచనలు కానీ ఉంటే చేయగలరని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.